ఒక్కొక్క స్టార్ట్అప్కి లేకపోతే ఒక్కొక్క ఆంటర్ప్రెనర్స్కి ఒక ట్రేడ్ సీక్రెట్ ఉంటుంది కదండి, అది ఒక ట్రేడ్ సీక్రెట్ అనుకోండి. అంటే ఎలా చెప్పారు చెప్పండి ఒకసారి, డాన్స్ చెప్పరా ఒకసారి ప్లీజ్. కాదండి, డ్యాన్స్ చేంజ్ అంటే నేను వెళ్ళి మన కాలు చేయి కదుగుతాను ఏంటండి, అది కాదు కదా. సహజ సిద్ధంగా ఆయన బేసిక్ గా మ్యూజిక్ లవర్. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళ బాడీలో రిథం ఉంటుంది. కళ్యాణ్ గారి బాడీలో ఒక రిథం ఉంటుంది, నేచురల్ గా వచ్చే ఒక స్వాగ్ ఉంటుంది. ఆయన పాడతారు కదా, చాలా బాగా పాడుకుంటారు. పాడరు, పాడుకోవడం వేరు, పాడడం వేరు. మీరు పాడతారు, మేము పాడుకుంటాం. నేను దేవి త్రివిక్రమ్ గారు మేము కొంచెం అలాగా బలం. బేసికల్ గా ఆయన సంగీతాన్ని బాగా ఎంజాయ్ చేసే వ్యక్తి. సంగీతం ఎంజాయ్ చేసినప్పుడు బాడీలో రిథం ఉంటుంది. కాకపోతే కొంచెం డాన్స్ చేయడానికి మొహమాట పడతారు. డాన్స్ చేయాలని చాలా ఉంటుంది ఆయనకి, అందులో అసలు డౌట్ లేదు. ఆయన అంటారు నన్ను బలవంతంగా డైరెక్టర్లు పాయింట్ బ్లాంక్ లో నాకు తుపాకులు పెట్టి చేయిస్తారు, అది ఇది హరీష్ డిమాండింగ్ గా ఉంటాడు, అది నన్ను ఊరికే సరదాగా అంటారు తప్ప బాడీలో ఎక్స్ట్రాడినరీ రిథం ఉంటుంది. మనం ఏంటంటే అంబియన్స్ క్రియేట్ చేయాలంతే. ఈ సాంగ్ యొక్క అవసరం ఏంటి, ఈ సాంగ్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు చేయాలి, ఈ లిరిక్ ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అని చెప్పి దాన్ని కనుక కరెక్ట్ గా ఆయనకి కన్విన్స్ చేయగలిగితే ఇంకా రెస్ట్ ఈస్ ద హిస్టరీ.